ప్రవక్త అలాగే కోరెస్ మైకిల్ గారు చక్కని సందేశాన్ని అందించారు. నవ్ ఐ యామ్ కాల్ అపాన్ దైవజనులు రెవరెండ్ డాక్టర్ మంగాచార్యులయ్య గారు. అందరి గట్టిగా చప్పుడు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానించుదాము. ఇదేనా వారు మన సంఘాన్ని మన పరిచర్యను ప్రేమించి ఈ స్థలానికి రావడం చాలా సంతోషకరం. కొన్ని వేల మందిలో వారు మాట్లాడుతూ ఉంటారు. ఇది నా చిన్న సంఘమైనా సరే చక్కగా ప్రేమతో అంగీకరించి ఈ స్థలానికి వారు రావడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. దైవజనులు అంతర్జాతీయ ప్రసంగికులు. వారు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో మన భారతదేశం అంతటా చాలా బలంగా వాడబడుతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి విదేశాల్లో కూడా దేవుడు అద్భుతంగా అయ్యగారిని వాడుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా వారు కొద్ది మాటలు చెప్పడానికి ముందు నజరెత్ గారు గాస్పుల్ సింగర్ ఉన్నారు. వారి గురించి మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూస్తుంటారు. ప్రత్యేకంగా వారు ఉండడం కూడా చాలా సంతోషం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని మనము విందాము. మన ప్రియులు గాస్పుల్ సింగర్ నజరెత్ గారు ఒక అద్భుతమైన పాట పాడి ప్రభునామాన్ని కనపరుస్తారు. ఆ తర్వాత అన్నగారికి సమయాన్ని అందరి గట్టిగా చెప్పలు కూడా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుడి నామానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా, కుట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా, కోరుకున్న రేవుకు నడిపించావా.
దాహాన్ని తీర్చావు. కష్టకాలమునందు ముళ్ళతో వలయందు విడువక తోడున్నావు. కష్టకాలమునందు ముళ్ళతో వలయందు విడువక తోడున్నావు. నిలవున్నావు, దయ చూపవు, నివాసపురము చేర్చావు. కోరుకున్న రేవుకు నడిపించవా. చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి గడియలు విరిచావు, కట్లను తెంచావు. గడియలు విరిచావు, కట్లను తెంచావు. గొప్ప పదరాగా దిక్కుతో చగపోగా వాక్కును పంపించావు. గొప్ప పదరాగా దిక్కుతో చగపోగా వాక్కును పంపించావు. చీచపవు, పిగిలిపవు, ఆశ్చర్యక్రియలు చేశావు. కోరుకున్న రేవుకు నడిపించావా. కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా. కోరికలు తీర్చి కరుణించావా. ముట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. ముట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన కోరుకున్న రేవుకు నడిపించావా. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చాలా సంతోషము. నిజంగా మన సంఘాన్ని ప్రేమించి దేవుడు నిజంగా ఈ చిన్న సంఘాన్ని ప్రేమించి అన్నయ్య ఇక్కడికి రావటం చాలా సంతోషం. అన్నయ్య, మా సంఘము తరపున మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతేనా? హల్లెలూయా. రైట్, ఎందుకో తెలుసా, నిజానికి ఆయన చాలా బిజీగా ఉంటారు అన్నయ్య ఎప్పుడు, మాకు తెలిసిన అంశం అది. బట్ ఎందుకంటే దేశాలు ఆయన డేట్సే దొరకవు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనం ట్రై చేసాం, డేట్స్ దొరకలేదు. ఎనీవే, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి ఆయన ఇంత దూరం నడిపించాడు. నిజంగా చాలా సంతోషపడుతున్నానని మీరు ఇక్కడికి రావటం, మమ్మల్ని ఇలా బ్లెస్ చేయాలనుకోవటము చాలా సంతోషము. సమయం వృధా చేయకుండా జాన్ మంగాచార్యులు గారిని మనం ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులతో మనం
కొట్టాలి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మంచిది ప్రియులరా, ఈ అద్భుతమైన ఉజ్జీవ సభలో అల్పుడనగు నేను పాలు పంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నాయి ఉన్నాను. అదేవిధంగా దైవజనులు, ప్రియులు, నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులు పాస్టర్ కారిస్ మైఖేలయ్య గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వారి కుటుంబం అంతటికి నిండైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. వారికి దేవుడిచ్చిన సంఘము అనే కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, కొన్ని ప్రాముఖ్యమైన శుభాలు మీకు తెలియచేయటానికే నేను ఇక్కడ నుంచుని ఉన్నాను. వారు ఉద్యోగం చేసుకుంటే చాలు, వారు చక్కగా జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ దేవుని ఏర్పాటును బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, దేవుని పని కొరకు పిలవబడి, ఏర్పరచబడి, నియమింపబడి ఈ పరిచర్యను వ్యయప్రయాసలకు ఓర్చి జరిగిస్తున్నారు దైవజనుడు. ఈ మాటను ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గుర్తెరగాలి. ఎందుకంటే సేవ అంటే సామాన్యమైన విషయం కాదండి. దేవుని సేవలో కొనసాగటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సేవ అంటే పప్పలు కాదు, తిప్పలు. ఎన్నో రకాల ఆటుపోట్లు, శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారంతటి మహాభక్తుడు ఏమన్నారంటే తిమోతి గారికి పత్రిక వ్రాస్తూ, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అన్నారు. ఆ మాటను మీరు గమనిస్తే, ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నాను అన్నాడు దైవజనుడు పౌలు గారు. ఏమిటా హేతువు? హేతువు అంటే కారణం. ఏమిటా కారణం అంటే, దేవుడు నన్ను పిలిచారు గనుక, దేవుడు తన పని కొరకు నన్ను ఏర్పరిచారు గనుక, దేవుడు తన పని కొరకు నన్ను నియమించారు గనుక, ఈ కారణాన్ని బట్టి, ఈ హేతువును బట్టి నేను శ్రమలు అనుభవిస్తున్నాను అన్నాడు దైవజనుడు. ప్రార్థన దర్శన పట్టుజల తారు మొంగమూరి దేవదాసయ్య గారు వారు ఏమన్నారంటే, శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం అన్నారు ఆయన. కనుక మీరు గమనించండి, శ్రమల వెనుక సిరులు ఉన్నాయి. నిందకి 100, అవమానానికి ఆభరణము అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇక్కడే ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవులు అనే మాటలోనే క్రై అనే శబ్దం ఉంటుంది. క్రై అంటే ఆంగ్ల భాషలో ఏడుపు అని. క్రైస్తవులు అంటే అర్థం, స్తవులు అంటే స్తుతించేవారు అని ప్రాముఖ్యంగా. క్రైస్తవులు అంటే కన్నీటి లోయల గుండా ప్రయాణిస్తూ కూడా క్రీస్తుని స్తుతించగల సమర్థులు క్రైస్తవులు. అదిగో దైవజనుని ద్వారా మీరింతవరకు వినిన వాక్యం యొక్క సారాంశం అదే. మండుచున్న పొదను గూర్చి ఎన్నో దివ్యమైన విషయాలు మీరు విన్నారు. ఆ పొద మండుచుంది కానీ కాలిపోలేదు అనే సంగతులు ఎన్నో మీరు విన్నారు. కనుక ఐగుప్తు ఇనుప కొలిమిలో నుండి ప్రభు ఆశ్చర్య రీతిగా వారిని విడిపించినట్లుగా శ్రమల వెనుక దేవుడిచ్చే సిరులు ఉంటాయి అనేటువంటి పాఠం అదిగో దైవజనుడు చెప్పినటువంటి గొప్ప ప్రసంగం.
ఈ మాటలు మన మదిలో ఉంచుకోవాలి. మనం కూడా నిత్యము మండుచు ప్రకాశించే దీపాల్లా వెలుగొందాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా వెలుగొందాలి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దీపంలా వెలుగొందుతుంటే ఇలాంటి అసంఖ్యక దీపములను తనపై కలిగి మోస్తున్న దీపస్తంభముగా ఈ సంఘం ఉండాలి. దీపస్తంభముగా సంఘం ఉండాలంటే ప్రతి విశ్వాసి కూడా ఒక దీపంలాగా వెలుగొందాలి. అదే కదా దైవజనుడు ఇందాక ఎన్నో విషయాలు చెప్పారు మీకు. నేను ముందే వచ్చానండి, బయట కూర్చున్నాను, ఆ గుమ్మం ముందు కుర్చీ ఎంచుకుని కూర్చున్నాను. కనుక మీరు గమనించాలి ఈ విషయాన్ని. మనం మండినప్పుడు, మనం రగిలింపబడినప్పుడు, ఏమండి, మనం వెలుగొందినప్పుడు అది శ్రమల కొలిమి వలన కావచ్చు, పరిశుద్ధాత్మ అగ్ని వలన కావచ్చు. మనం మండించబడుతున్నప్పుడు ఖచ్చితంగా నిత్యము మండుచు ప్రకాశించే దీపముల అలుపెరగక వెనుదెరగక ముందుకు మనం కొనసాగటానికి వీలవుతుంది. పైగా మీకు తెలుసా, 7 దీపస్తంభాల మధ్య ప్రభువు నడుస్తున్నాడని బైబిల్లో ఉంది. అవి ఆరిపోయిన దీపాలా, వెలుగుతున్న దీపాలా? వెలుగుతున్న దీపాలు. వెలుగుతున్న దీపాల మధ్య, దీపస్తంభాల మధ్య దేవుడు సంచరిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. అక్కడ 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, వెలుగుతున్న దీపాలు, సంఘాల విశ్వాసులు. బాగా వినండి. ఖచ్చితంగా మీరు ఇంకా అద్భుతంగా వెలుగొందాలని, ప్రభువులో మండించబడాలని, ఉజ్జీవ జ్వాలలు మీలో రగలాలనే ఈ ప్రత్యేకమైన సభ దైవజనుడు ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రత్యేకమైన సభలు ఏమండి కనీసం నెలకొకటైనా జరగాలి. ఈ ఉజ్జీవం క్రమక్రమంగా ఒక విశాలమైన ప్రదేశంలోనికి మారాలి. మండుచున్న పొద మోషే గారిని ఆకర్షించినట్లుగా ఇలాంటి దైవికమైన సన్నిధిలో దేవుని మాటలతో, పరిశుద్ధాత్మ తాకిడితో మీరు మండించబడటాన్ని బట్టి మండుచున్న పొద మోషే గారిని ఆకర్షించినట్లు మీరు అనేకులను ప్రభువు తట్టు ఆకర్షించే వాళ్ళైపోవాలి. అలా మీరందరూ అవ్వాలనే ఇదిగో ఈ ప్రత్యేకమైన సభ. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలెట్టాలి. ఈ సభతో మొదలైంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు గమనించండి. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన, ఏమండి, అది ఏదైనా, అది ఆరోగ్యమైన, అనారోగ్యమైన పరిస్థితి ఏదైనా, దైవజనునికి వెన్నుదన్నుగా మీరందరూ నిలిచి తీరాలి. యుద్ధము చేయువాని వెనకాల ఆయుధములు మోసేవాడు ఉన్నట్లుగా దైవజనుని వెనకాల మీరందరూ ఖచ్చితంగా ఉండి తీరాలి. యుద్ధ నీతి శాస్త్రం ప్రకారం యుద్ధము చేయువానికి, ఆయుధములు మోయువానికి ఒకటే జీతం. దేవుని పరిచర్య చేస్తున్న దైవజనునికి వెన్నుదన్నుగా నిలిస్తే మీకు కూడా సమాన జీతం ఉంది పరలోకంలో. అర్థమవుతుందా? కనుక ఇది మొట్టమొదటిగా ఇలా ఏర్పాటు చేయటం అంటారా? ఇది ప్రత్యేకంగా అందుకనే ఒక్క అడుగుతో మొదలు పెట్టాలన్నాం కదా, మొదలైంది ఈ రోజున. కనుక ప్రియ స్నేహితులారా, మీరు గమనించండి, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరగాలంటే మీరు మరింత మండించబడాలి ఆధ్యాత్మిక అగ్ని చేత. మరింతగా మీరు రగలాలి ఆధ్యాత్మిక ఉజ్జీవం చేత. నిజంగా మీరు అనేక అన్యులను ప్రభువు తట్టు ఆకర్షించే మండుచున్న పొదగా మీరు ఉండి తీరాలి. ఇదిగోండి, మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత మండించబడ్డారు. అలా మండించబడిన 120 మంది
పండగ గుంపంతటిని ఆకర్షించారు. అక్కడేదో జరుగుతోంది చూద్దాం రండి అని పండగ గుంపంతా ప్రార్థన గుంపు ఉన్న చోటికి వచ్చారు. ప్రార్థన గుంపుని చూచి ఆశ్చర్యచకితులై 2 విధాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆ విషయాలు అప్పటికే ఆత్మపూర్ణుడై 120 మందిలో ఒకడిగా ఉన్న భక్త పేతురు గారు గమనించారు. భక్తుడైన పేతురు గారు గమనించి అసలు సత్యాన్ని వాళ్లకు నోరు తెరిచి చెప్పాడు. యోవేలు వాగ్దానముల పూర్వకమైనటువంటి విషయాలు వాళ్ళకు వివరించగా ఆ దినమందు 3000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారు. ఇక్కడ బాగా గమనించండి, మేడగదులు ఎంతమంది వాళ్ళు? 120 మంది. ఆ సంఖ్యకు దగ్గరగా ఉన్నాం మనం అందరం. ఇక్కడ ఇది కూడా మేడగదే. మేడగదిలో 120 మంది మన్నించబడ్డారు. 120 మందిగా మన్నించబడిన వాళ్ళు 1000 మంది సంఘంలో చేరేంతగా రగిలారు వాళ్ళు. ఎంత రగులుకున్నది ఉద్యమం అంటే 1000 మంది చేర్చబడ్డారు సంఘంలో. ఇప్పుడు చెప్పండి, 120 మందిగా అంటే 100ల్లో ఉన్న సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది? 1000లోకి. మన్నించబడటాన్ని బట్టే కదా. అచ్చం మండుచున్న పొద మోషే గారిని ఆకర్షించినట్లే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడిన ప్రార్థన గుంపు పండగ గుంపుని ఆకర్షించింది. అక్కడ మేడగదే, ఇక్కడ మేడగదే. పాత నిబంధనలు అయితే కొండ కూడా ఎత్తులోనే ఉంటుంది. ఇంతకీ కొండ ఎత్తులోనే ఉంది, ప్రార్థన గుంపు ఎత్తులోనే ఉంది. మనం కూడా ఎత్తులోనే ఉన్నాం, మనం కూడా మేడగదిలో ఉన్నాం. ఆ 120 మంది సంఖ్యకు మనం కూడా సరిపోయేలా ఉన్నాం. అక్కడ పేతురు గారు ప్రసంగించారు, ఇక్కడ మైఖేలు గారు ప్రసంగించారు. కాబట్టి మీరు మరింత మన్నించబడగలిగితే ఇలాంటి ఉజ్జీవ సభలు కనీసం నెలకు ఒకటైనా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే, నేను చెబుతున్నాను దేవుని పనివాడిగా, 100లలో ఉన్న సమూహం 1000లోనికి మార్చబడుద్ది. అసలు అలా ఉజ్జీవ జ్వాలలు రగిల్చబడాలనే దైవజనుల్లో దేవుని పెట్టిన భారం అండి. అందుకనే ఆయన తనకంటే కూడా పరిచర్యని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నాతో మాట్లాడారు ఒక 2 రోజులు ప్రియులు జాన్ మిల్లరయ్య గారి కోటాలలో నేను ఒకరోజు పాల్గొనడానికి వచ్చినప్పుడు, ఆ రోజు ఆ తెల్లారి కూడా అక్కడే ఉన్నాను, వేరే మీటింగ్ ఉండి. ఆ రోజు కూడా వీరు నాతో సంభాషించారు. వారి మాటల్లో నాకు అర్థమైంది ఏమిటంటే, ఓ మంచి ఉద్యోగం కలిగి ఉన్న మనసంతా పరిచర్య మీదే ఉంది ఆయనకి. నేను ఓ మాట చెప్పాను వారికి, సరే ఒక రోజు వస్తుందండి, ఉద్యోగానికి వెళ్ళేంత ఖాళీ కూడా మీకు ఉండదు, ఆ రోజు వచ్చే వరకు దయచేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే ఉద్యోగస్తుడైన నెహెమ్యా గారి వల్లే గోడలు కట్టబడ్డాయండి. కనుక మీరు అలా ఉండండి, ఒక రోజు వస్తుంది, వెళ్ళటానికి సమయం కూడా మీకు ఉండదు, అప్పుడు రిజైన్ చేసేయండి అని చెప్పాను. ఎందుకంటే ఆయన మనస్సంతా కూడా పరిచర్య మీద ఉంది. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తారు. నేను వచ్చినప్పుడు అన్నారు, కొద్దిగా తక్కువ మంది అంటున్నారు నాతో. నేను చాలా చోట్ల చెప్తాను, జనరల్ వార్డులో జనం ఎక్కువ మంది ఉంటారు, ఐసీయూలో తక్కువ మంది ఉంటారు. హై క్వాలిఫైడ్ డాక్టర్ వెళ్ళేది ఐసీయూలోకి. ఇక్కడ మీరు గమనించండి, ఆయన హై క్వాలిఫైడ్ డాక్టర్. ఒకరోజు వస్తుంది, ఈ ఐసీయూకి జనరల్ వార్డును కూడా జడ్జ్ చేద్దాం, వాళ్ళు కూడా అక్కడ నుండి మెల్లిమెల్లిగా ఈ గొప్ప అనుభవంలోకి వచ్చేస్తారు. చెప్తున్నా మీకు, అంటే ఇది ఆధ్యాత్మికంగా తీసుకోండి సుమి, అక్షరార్థంగా తీసుకోకండి. ఖచ్చితంగా ప్రభు గొప్ప సమూహంగా మార్చగలరు. కనుక ప్రస్తుతానికి తక్కువ మంది ఉన్నారని మనం ఏం ఫీల్ అవ్వక్కర్లా. తక్కువేం కాదు, ఈ పెట్టిన ప్రదేశం అంతా నిండిపోయింది చాలదేటి. మనం పెట్టిన ప్రదేశం అంతా కూడా నిండింది చాలు, ఇంకా ప్లేస్ పెంచని పెరుగుతారు. ఏమండి, తాళ్లను వదులు చేయమని ఉంది లేఖనంలో, తాళ్లను వదులు చేయాలి.
ఏమండి, గుడారాన్ని విశాల పరచాలి. సరిహద్దులు విశాల పరిచినంత కొలది దేవుడు నింపుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఓ దైవజనుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, నీకు 200 మంది విశ్వాసులు ఉంటే నువ్వు 500 మంది సభ్యులు కూర్చునే చర్చి కట్టాలని చెప్పాడు నాకు. అదేంటండి ఆయన? అదంతే, దేవుడు నింపేస్తాడని చెప్పాడు. అది తాళ్లను వదులు చేయటం అంటే. ఓకేనా. ఈ రోజుకి దైవజనుడు ఏ ఉద్దేశంతో ఈ సభను పెట్టారో ఆ ఉజ్జీవ జ్వాలను వారు చెప్పిన వర్తమానం ద్వారా దేవుడు రగిల్చారు. పురిడరా, ఈ మాట గమనించండి. ఈ సభ ఏ ఉద్దేశంతో దైవజనుడు ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చారు. ఇక్కడ పెట్టిన ప్రదేశం అంతా కూడా మనందరితో నిండేలా దేవుడు చేశారు. ఏమండి, ఆయన ఇంకా ప్రదేశాన్ని విశాలపరుచుకుంటూ పోతే నింపటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే ఒక రోజుతో ఇది అయిపోయేది కాదు. నేను కోరినట్లుగా నెలకి కనీసం ఒక్క సభ అయినా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి. దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తారు. నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే సేవా ఉత్సాహం, సేవా ఆసక్తి వారిలో ఉంది. ఏళ్ల తరబడేమీ ఆయన సేవ చేయట్లేదు. అయినను ఏళ్ల తరబడి పరిచర్యలో ఉండి కొనసాగేటువంటి సీనియర్స్ కంటే కూడా, ఈ మాట పలుకుతున్నందుకు ప్రభువు నన్ను క్షమించునుగాక, ఈ సిన్సియర్ని దేవుడు బలంగా వాడుకుంటున్నారు. అందును బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యలో మీరందరూ ఇలాగే పాలిభాగస్తులు కండి. ఇంకా అనేకులకు ఈ ఉజ్జీవ విషయాన్ని తెలియపరచండి. నూతన ఆత్మలు సంఘములో చేర్చబడేలాగా మీ వంతుగా దేవుని కృపా సహాయంతో కృషి చేయండి. యుద్ధము చేయు వారి వెనకాల ఆయుధములు మోసేవాళ్ళు ఉన్నట్లుగా మీ దైవజనుడి వెనకాల వెన్నుదన్నుగా నిలిచి ఫలభరితంగా మీరు మారిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మండుచున్న పొదను గూర్చి దైవజనునిలో నుండి ఇప్పటి వరకు మీరు అనేకమైన విషయాలు ఆలకించారు కదా. అదిగో మండుచున్న పొద మోషే గారిని ఆకర్షించింది. మేడగదిలో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడిన ప్రార్థన గుంపు, పండగ గుంపు వారిని ఆకర్షించింది. ఈ మేడగదిలో ఉన్న మీరందరూ ఇలాగే ఉజ్జీవ జ్వాలల చేత రగల్చబడిన వారై, పక్షిరాజు తన గూడును రేపును అన్నట్లుగా ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ సహాయం ద్వారా రేపబడిన వారై, ఆత్మచేత వెర్రపింపబడిన వారై, నిత్యము మండుచు ప్రకాశించే దీపాలుగా వెలుగొందాలి. అలా వెలుగొందేటువంటి అనేక దీపాలను తనపై కలిగి మోస్తున్న దీపస్తంభముగా ఈ సంఘము వర్ధిల్లాలి. అందుకొరకు ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టాలి, ప్రార్థనా సహకారాన్ని అందించాలి. 120 మంది ఆత్మాభిషేకం చేత రగిల్చబడినప్పుడు, ఆత్మాభిషేకం చేత నింపబడి మండింపబడినప్పుడు ఎలాంటి అభివృద్ధిని దేవుడు చూపెట్టారో అటువంటి అభివృద్ధిని కాలము గడుస్తున్న కొలది అనతి కాలంలోనే ఈ పరిచర్యలో మనం చూడాలి. అలా దేవుడు చేయగలరు. మీరు చేతులెత్తి ప్రార్థన చేయగలరా? ప్రభువా, మీకు స్తోత్రము. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. మీ దైవజనుడికి వెన్నుదన్నుగా నిలిచి ఫలభరితంగా మారిపోయేటువంటి కృపాభిషేకం బిడ్డలందరిపై కుమ్మరించండి. ఈ దినదీవెనలతో ప్రతి ఒక్కరిని నింపండి. ప్రతి ఒక్కరి వెంట కృపాక్షేమములు వెళ్ళినట్లుగా అనుగ్రహించండి. మీ దాసులు మైఖేల్ గారిని బలమైన సాధనముగా, అగ్ని కణముగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, మీ నోటి బూరగా మీ పనిలో వాడుకోనండి. ఈ ఉజ్జీవ సభ
ఈ గుంటూరు పట్టణంలో క్రమక్రమంగా ఫలానా తేదీన జరిగించబడుతుంది అనేటువంటి ఆ మాట అందరికీ చేరువై అనేకులు సంఘములో చేర్చబడుదురుగాక, ఈ సేవ విస్తరించునుగాక, ఈ పరిచర్య ప్రబలునుగాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠముగా మారిపోవునుగాక, గుళ్యాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు ఈ పరిచర్య ముందు బోర్ల త్రోయబడునుగాక. యేసు ఘననామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ స్థలాల్లో మీరు అలాగే ఉండండి. మరొక్కసారి మీ అందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు. ప్రియులు కారిస్ మైఖేల్ గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రియులు దైవజనులు జాన్ మిల్లర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. దేవుడు మిమ్మును దీవించునుగాక, ఆమేన్. అలాగే తమ్ముళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. రైట్, చాలా సంతోషము. నిజంగా నేను అన్నయ్యతో ఎప్పుడు చెప్తాను, నేను మొన్న చాలా సందర్భాల్లో మొన్న ఎక్కువ మాట్లాడటానికి నాకు అవకాశం దొరికింది. చాలాసేపు మాట్లాడుకున్నాం, ఎన్నో విషయాలు అన్నయ్యతో నేను ముచ్చటించడం జరిగింది. దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశం అది. మరి ముఖ్యంగా ఈ దినాన ఆయన ఇక్కడికి రావటం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసి ఉంటే చాలా విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఎనీవే, నిజంగా దేవుడిచ్చిన అవకాశము, ప్రభు నిజంగా ద్వారాలు తెరిస్తే ఖచ్చితంగా ఒకనాడు అన్నయ్య డేట్ తీసుకొని మనం ఘనంగా ఆహ్వానించుకుందాం. ఘనముగా ఆయన్ని మనం సత్కరించవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మనల్ని ప్రేమించి మనల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, మనల్ని ప్రోత్సహించడానికి వచ్చారు కనుక నిజంగా దైవ సమానులు. నిజంగా మీ అందరి ఎదుట నిజంగా అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘం తరపున అందరి బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న సత్కారం అన్నయ్య, ఒక్కసారి మీరు ఒక్కసారి ఏమనుకోకుండా